హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా ఆసూస్లో జెన్ఫోన్ 9 గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అంటే దీనిలో ఫీచర్స్ ఏముంటాయి, స్పెసిఫికేషన్స్ ఏముంటాయి అని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెసెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ ఆసూస్లో జెన్ఫోన్ 9 చూసినట్టయితే ఇది టాప్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇంకా రిలీజ్ అయితే కాలేదు, సెప్టెంబర్ 24న రిలీజ్ అని అయితే అనుకుంటున్నారు. అయితే మనం రిలీజ్ కాబోయే ముందు దీని రివ్యూ అయితే చూద్దాం. సో ఎలా ఉంటుంది, దీని ఫీచర్లు ఏముంటాయి, స్పెసిఫికేషన్స్ ఏముంటాయి అని చెప్పి మనం చూద్దాం. సో ఈ వీడియో కింద ఈ మొబైల్ సంబంధించిన పర్చేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రెజెంట్ రిలీజ్ కాలేదు, బట్ ఆ లింక్ ద్వారా మీరు తర్వాత అయితే పర్చేజ్ అయితే చేయవచ్చు అనమాట. సో నేను అమెజాన్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ మనం దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒక్కసారి అవుట్లుక్గా మనం ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి ఉంటాయని చెప్పి. సో ఈ ఆసూస్ జెన్ఫోన్ 9 గురించి చూస్తే, సో ఇది చాలా టాప్ మోస్ట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో చాలా చూడడానికి స్టైలిష్గా ఉంటుంది. దీంట్లో 2 బ్యాక్ కెమెరాస్, 1 ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. సో బ్యాక్ కెమెరా చూస్తే దీంట్లో చాలా డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా అయితే మనకు ఈ ఫోన్ అయితే మనకు కనిపిస్తుంది, అంటే డిస్ప్లే కానీ అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. సో ఇలా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో నెట్వర్క్ పరంగా చూసినట్టయితే దీంట్లో జిఎస్ఎం అండ్ హెచ్ఎస్పిఏ అండ్ ఎల్టీఈ అండ్ 5G. సో ఇవి అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. అంటే 4G, 5G, 3G ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే 2G బ్యాండ్స్ వస్తే దీంట్లో జిఎస్ఎం 850 నుంచి 900, 1800, 1900. సో ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది, SIM1, SIM2 ఇవి రెండు కూడా ఈ 2 నెట్వర్క్ సపోర్ట్ చేస్తాయి. అంటే సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం 2 సిమ్స్కి మనము 4G, 5G అయితే వాడుకోవచ్చు అనమాట. సో దీంట్లో 3G బ్యాండ్ చూసినట్టయితే HSDPA 800 to 850, 900, 1700 AWS. సో ఇదే కాకుండా 1900, 2100. సో ఈ బ్యాండ్స్లో అయితే వస్తాయి. 4G చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఇలా చాలా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని రకాల బ్యాండ్స్ అయితే 4G సపోర్ట్ చేస్తుంది. 5G బ్యాండ్ చూసుకుంటే ఇది 1 నుండి ఈ 41 బ్యాండ్స్ వరకు అయితే ఉంది. సో ఇలా డిఫరెంట్ బ్యాండ్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఏ వర్షన్ ఉంటుంది, ఇదే కాకుండా B వర్షన్ ఉంటుంది, C వర్షన్ కూడా ఉంటాయి. సో ఈ వర్షన్ బ్యాండ్స్ అన్నీ కూడా దీనిలో సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట. స్పీడ్ గురించి చూసుకుంటే దీనిలో HSPA 42 Mbps అప్లోడ్ స్పీడ్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 5.76 Mbps అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా LTE స్పీడ్. సో LTE అంటే జస్ట్ లైక్ 4G అనమాట. 4G స్పీడ్ చూసుకుంటే దీనిలో 4G చూసుకుంటే దీనిలో 2000 Mbps డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉంటుంది, 211 Mbps అప్లోడ్ స్పీడ్ అయితే ఉంటుంది. సో 5G చూసుకుంటే దీంట్లో 4.5 GB డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది, 0.95 అంటే ఒక 1 GB వరకు అప్లోడ్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇలాంటి నెట్వర్క్స్ అయితే పనిచేస్తాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని లాంచ్ ఎప్పుడని చూసుకుంటే ఇది ఇంకా రిలీజ్ అయితే కాలేదు. సెప్టెంబర్ 24th రోజున గ్రాండ్గా రిలీజ్ చేద్దామని అయితే అనుకుంటున్నారు అనమాట. సో ఇది అనౌన్స్ మాత్రం జూలై 8న జరిగిందనమాట. సో ఇంకా దీని గురించి పూర్తిగా చూసుకుంటే దీని బాడీ రేషియో చూసుకుంటే దీని డైమెన్షన్స్ వచ్చేసి ఇది 146.5 దీని లెంత్ అయితే ఉంటుంది, దీని పొడవు అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా 68.1 ఇది వచ్చేసి దీని విడ్త్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 9.1 mm దీని మందం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దీని డైమెన్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ చూసుకుంటే 169 grams అయితే ఉంటుంది. సో దీనిలో బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే దీనిలో ఫ్రంట్ వచ్చేసి గోరిల్లా గ్లాస్ సపోర్ట్తో అయితే అనమాట. అంటే గోరిల్లా గ్లాస్లో వెక్టస్ అని చెప్పి లేటెస్ట్ వర్షన్ అయితే దీనిలో సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ మాత్రం ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటుంది, అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది, చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో సిమ్స్ చూసుకుంటే అంటే సిమ్ కార్డ్ చూసుకుంటే డ్యూయల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి, నానో సిమ్ కార్డ్ ఉంటుంది. 2 సిమ్ కార్డ్స్ కూడా ఇవి 2 స్టాండ్ బైలో అయితే ఉంటాయన్నమాట. సో ఇది IP68 డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది కూడా 1.5 meters నుంచి అప్ టు 30 minutes వరకు అట. సో ఇలా అయితే ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీని డిస్ప్లే గురించి చూసుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసి ఇది సూపర్ అమోలెడ్ టైప్ డిస్ప్లే అనమాట. ఇది 120 Hz దీని రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది HDR10 వర్షన్ని సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా సో దీని సైజ్ చూసుకుంటే అంటే డిస్ప్లే సైజ్ చూసుకుంటే
5.9 ఇంచెసే ఉంటుంది. సో ఎందుకు అంటే ఇది చాలా హై క్వాలిటీ మొబైల్ అనమాట, చాలా ఎక్కువ ఫీచర్స్ తక్కువ సైజు మొబైల్లో, అంటే చిన్న మొబైల్లో ఉంచాలనే ఉద్దేశంతో డిస్ప్లే సైజ్ అయితే చిన్నగా ఉంచారనమాట. ఎందుకంటే పెద్ద సైజు ఉన్న మొబైల్స్ ఏంటంటే క్యారీ చేయడం కానీ, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, వీడియో రికార్డింగ్ కానీ, లేదంటే వ్లాగ్స్ చేసే వాళ్ళు కానీ, ఈ సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ చాలా కష్టం. సో కాబట్టి ఈ డిస్ప్లే సైజ్ అనేది చాలా చిన్నగా ఇవ్వడం జరిగింది. చిన్నగా అంటే మరీ చిన్నగా ఏముండదు, 5.9 అంటే 6 ఇంచెస్ డిస్ప్లే వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా 84.6 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందన్నమాట. అంటే డిస్ప్లే అంతా ఫోన్ అంతా ఫిల్ అయినట్టుగానైతే ఉంటుంది. ఈ డిస్ప్లే రిజల్యూషన్ చూసుకుంటే 1080p నుంచి 2400 పిక్సెల్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే 20:9 రేషియో అయితే ఇది ఉంటుంది. సో దీంట్లో 445 PPI డెన్సిటీ పిక్సెల్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. సో దీనిలో ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టస్ వర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఆల్వేస్ ఆన్ అనే ఫీచర్ అయితే ఇచ్చారనమాట డిస్ప్లేలో. నెక్స్ట్ దీని ప్లాట్ఫామ్ చూసుకుంటే ఇది Android 12తో వస్తుంది. సో దీనిలో Zen UI సంబంధించిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. దీనిలో చిప్ సెట్ చూసుకుంటే Qualcomm SM8475 స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 అనే ఈ లేటెస్ట్ ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యే మొబైల్స్ కూడా ఇదే ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. ఈ CPU చూసుకుంటే ఆక్టా కోర్ CPU అయితే వస్తుంది. సో దీనిలో చాలా వర్షన్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. GPU చూసుకుంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ చూసుకుంటే ఇది Adreno 730 GPU అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ మెమరీ గురించి చూసుకుంటే దీనిలో మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో ఇంటర్నల్గా దీని మెమరీని బట్టి 3 మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసి అయితే ఉంటాయి 128 GB ఇన్బిల్ట్ మెమరీ ఉంటుంది, 8 GB ర్యామ్ ఉంటుంది. ఇంకొక మోడల్ వచ్చేసి 256 GB ఇన్బిల్ట్ మెమరీ ఉంటుంది, 8 GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకో మోడల్ వచ్చేసి 250 GB ఇంటర్నల్ మెమరీ ఉంటూ 16 GB ర్యామ్ ఉంటుంది. సో ఇలా 3 మోడల్స్ అయితే ఉంటారనమాట. సో దీనిలో కెమెరాస్ చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసి దీనిలో డ్యూయల్ కెమెరాస్ వస్తాయి. అంటే మనకు బ్యాక్ ఉండే కెమెరాస్ వచ్చేసి 2 కెమెరాస్ డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 50 MP కెమెరా అనమాట, అంటే 50 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది. సో అది వైడ్ యాంగిల్గా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది PDF, గింబల్, iOS ఇవన్నీ కూడా దీనిలో ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీని ఫోకల్ లెంత్ వచ్చేసి 1.9 అనమాట. సో ఇలా ఈ కెమెరా అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి అంటే బ్యాక్ సైడ్ ఉన్న ఇంకొక సెకండ్ కెమెరా వచ్చేసి 12 MP కెమెరా ఉంటుంది. దాని ఫోకల్ లెంత్ వచ్చేసి 2.2 ఉంటుంది అనమాట. సో ఇది అల్ట్రా వైడ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మెయిన్ కెమెరా వైడ్ కెమెరాగా సపోర్ట్ చేస్తే ఈ సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఆటో ఫోకస్ ఇవన్నీ కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. ఇంకా మన ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో LED ఫ్లాష్ లైట్ ఉంటుంది, అంటే LED ఫ్లాష్ ఉంటుంది బ్యాక్ సైడ్, HDR, పనోరమా ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. వీడియో క్వాలిటీ గురించి చూసుకుంటే ఇది 8K వీడియోని అయితే సపోర్ట్ చేస్తుంది అప్ టు 24 FPS తోటి అనమాట. సో 4K వీడియో వచ్చేసి 30 FPS, 60 FPS, 120 FPS తోటి మనం 4K వీడియో అయితే రికార్డ్ చేయవచ్చు, అంటే బ్యాక్ కెమెరా తోటి. నెక్స్ట్ 1080p దీంతో అంటే ఫుల్ HD వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే అది 30 FPS, 60 FPS, 240 FPS. సో ఇలా అయితే మనము రికార్డ్ చేయవచ్చు. ఒకవేళ HD అంటే 720p వీడియో రికార్డ్ చేయాలనుకుంటే అది 40 FPSతో అయితే వస్తుంది. సో గైరో అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, HDR ఇవన్నీ కూడా సో దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో సెల్ఫీ కెమెరా చూసుకుంటే అంటే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే సో ఇది వచ్చేసి 12 MP అంటే 12 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫోకల్ లెంత్ వచ్చేసి 2.5 ఉంటుంది. సో ఇది ఒకటే స్టాండర్డ్ కెమెరా అనమాట, ఫ్రంట్లో డ్యూయల్ కెమెరాస్ అయితే ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డ్యూయల్ పిక్సెల్ PDF అని ఫార్మాట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. వీడియో వచ్చేసి ఫ్రంట్ కెమెరాతో 30 FPSతో 4K వీడియో అయితే మనం రికార్డ్ చేయవచ్చు. 1080p క్వాలిటీతో 30 FPS, 60 FPS మన క్వాలిటీ గల ఈ వీడియోని అయితే మనం ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే సౌండ్ క్వాలిటీ అనమాట. దీంట్లో లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఇది విత్ స్టీరియో స్పీకర్స్ అనమాట, అంటే ఫ్రంట్ అండ్ డౌన్. సో దీని స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తాయి, అంటే లౌడ్ స్పీకర్ ఉంటుంది. ఫ్రంట్లో టాప్లో ఒక స్పీకర్ అయితే ఉంటుంది, కింద ఒక స్పీకర్ అయితే ఉంటుంది. సో ఇది డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే కలిగి ఉంటుంది. సో ఇది DTSని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ మొబైల్ వచ్చేసి 3.5mm జాక్ని అయితే సపోర్ట్ చేస్తుంది. 24-bit 190 kHz గల ఆడియోని అయితే మనం ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆ క్వాలిటీతో అయితే మనము సాంగ్స్ అయితే వీడియోస్ అయితే వినొచ్చు అనమాట. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో వైఫై 802.11 ABGN ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. వైఫై డైరెక్ట్ ఉంటుంది, DLNA హాట్స్పాట్ సపోర్ట్ ఇవన్నీ మనకు పనిచేస్తాయి. బ్లూటూత్ చూసుకుంటే వర్షన్ 5.2 వర్షన్ ఉంటుంది. A2DF LE
APTX HD, APTX అడాప్టివ్, LDAC, సో ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. GPS చూసుకుంటే సో దీనిలో GPS ఉంటుంది. సో దీనిలో GPS ఉంటుంది, ఆటోమేటిక్ GPS ఉంటుంది, అప్ టు డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, గ్లోనా సపోర్ట్ చేస్తుంది, BDS సపోర్ట్ చేస్తుంది, సో గెలీలియో సపోర్ట్ చేస్తుంది, QZSS కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ అయితే చేస్తాయి. దీనిలో NFC కూడా ఉంది, అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ మనం దీనిలో సపోర్ట్ అయితే చేస్తుంది. USB వచ్చేసి దీనిలో C టైప్ USB కేబుల్ అయితే సపోర్ట్ చేస్తుంది. USB ఆన్ ద గో కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే మనం USB కనెక్ట్ చేసి PCకి మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా సో దీనిలో సపోర్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో అది సైడ్ మౌంటెడ్ ఉంటుంది, అంటే సైడ్కి అయితే ఉంటుంది. ఇది కాకుండా యాక్సెలరోమీటర్ సెన్సర్ ఉంటుంది, అంటే మనం ఫోన్ టర్న్ చేసినప్పుడు సో అది ఏదే విధంగా టర్న్ అయ్యే విధంగా యాక్సెలరోమీటర్ సెన్సర్ ఉంటుంది. గైరోస్ సెన్సర్ ఉంటుంది, ఇదే కాకుండా ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది, కాంపాస్ ఉంటుంది. సో ఇలా సెన్సార్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్యాటరీ గురించి చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి లిథియం పొటాషియం టైప్ బ్యాటరీ అయితే ఇచ్చారు. సో దీని కెపాసిటీ వచ్చేసి 4300 mAh బ్యాటరీ అనమాట. ఇది నాన్ రిమూవబుల్, అంటే మనం తీయడానికి అయితే పాసిబుల్ కాదు. సో అంటే ఒక బ్యాటరీ రిమూవ్ చేసి ఇంకొక బ్యాటరీ వేయడానికి అయితే సపోర్ట్ చేయదనమాట. అంటే మనం మాన్యువల్గా అయితే తీయరాదనమాట, అంటే ఇదివరకు ఓల్డ్ ఫోన్ లాగా మనం తీయడం అయితే ఉండదు, ఇంటర్నల్గా ఉంటుంది బ్యాటరీ వచ్చేసి. సో ఛార్జింగ్ వచ్చేసి ఇది 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. USB డెలివరీ అప్ టు 3.0 ఉంటుంది, అంటే USB సపోర్ట్ వచ్చేసి 3.0 వర్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫోన్ వచ్చేసి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన ఫోన్ యొక్క పవర్ బ్యాంక్గా యూజ్ చేసుకొని ఈ ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇవే కాకుండా దీంట్లో మిస్లేనియస్గా మనం తెలుసుకున్నట్టయితే ఈ కలర్స్ వచ్చేసి ఇది 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్, బ్లూ, రెడ్ అండ్ సిల్వర్. సో ఈ 4 కలర్స్లో అయితే మొబైల్ అవైలబుల్గా ఉంటుంది. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి ఇండియాలో Asus 9Z తోటి అయితే వస్తుంది, అంటే నార్మల్గా వాళ్ళంతా కూడా Asus Zenfone 9 పేరుతో రిలీజ్ అయితే ఇండియాలో మాత్రం Asus 9Z పేరుతో అయితే రిలీజ్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 64,490 రూపీస్తో అయితే ఉండొచ్చు. సో ఎందుకంటే ఇది అంతే ఉంటుందని చెప్పి మనకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఎంత ప్రైస్ ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా అయితే మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది ఈ మోడల్ గురించి అనమాట. సో ఈ మోడల్ గురించి ఎవరైతే ఎగర్లీ వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. సో ఇది ఏంటంటే స్మాల్ బాక్స్లో బిగ్ ఫీచర్స్ అనమాట, అంటే చిన్న సైజు ఉన్న మొబైల్లో చాలా ఎక్స్ట్రాడనరీ ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో వీడియో మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్లు కావాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.